ఆ నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల తన్నులాటలు పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. నేతల మధ్య ఆధిపత్య పోరు శృతి మించి గొడవలు ఘర్షణలకు దారితీస్తోంది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సమక్షంలోనే కేడర్ కొట్టుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పరస్పరం కేసులు, సోషల్ మీడియాలో విమర్శలు, ఆరోపణలతో వారు ముదురుతోంది. ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంది? కలహించుకుంటున్న నేతలు ఎవరు? టీడీపీ అధిష్టానం సీరియస్ అయిందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. పార్టీ కేడర్ క్రమశిక్షణతో ఉండాలని టీడీపీ అధినేత పదే పదే చెప్తున్నా తెలుగు తమ్ముళ్లు చెవికి ఎక్కించుకోవటం లేదు. పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇన్ఛార్జ్ మినిస్టర్ సమక్షంలోనే తన్నుకుంటున్నారు. విభేదాలతో వీధికెక్కుతున్నారు. దీంతో క్రమశిక్షణ గాడి తప్పుతోంది. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఇదే జరిగింది. ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. ఇప్పటి వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గపోరు ఈ నెల 13న భగ్గుమంది. చాప కింద నీరులా సాగిన అంతర్గత యుద్ధం జిల్లా ఇన్ఛార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సాక్షిగా బహిర్గతమైంది. బాహాబాహికి దిగటం వార్ సీన్ను తలపించింది. ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్, గత ఎన్నికల్లో ఓడిపోయిన దాసరిపల్లి జయచంద్రారెడ్డి మధ్య పోరు నడుస్తోంది. శంకర్ యాదవ్ వర్గం సహాయ నిరాకరణ కారణంగానే గత ఎన్నికల్లో తాను ఓడిపోయానన్నది జయచంద్రారెడ్డి వాదన. అయితే జయచంద్రారెడ్డి వైసీపీ కోర్టు అన్నది శంకర్ యాదవ్ వర్గం ఆరోపిస్తోంది. నియోజకవర్గ పదవులు నియామకంలో ఫ్యాన్ పార్టీ నేతలకే ప్రాధాన్యత ఇస్తున్నారన్నది విమర్శిస్తోంది. గత ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఇందుకు కారణం లేకపోలేదు. వైసీపీ పాలనలో తెలుగుదేశం కేడర్ను వదిలేశారు. ఫ్యాన్ పార్టీ దాడులు, దాష్టికాలు, దౌర్జన్యాలు, కేసులను ఎదుర్కొని కార్యకర్తలను జయచంద్రారెడ్డి కాపాడుకున్నారు. దీంతో జయచంద్రారెడ్డికి సీటు ఇవ్వడంతో శంకర్ యాదవ్ సైలెంట్ అయ్యారు. కానీ కూటమి వేవ్లోనూ జయచంద్రారెడ్డి ఓడిపోయారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చినా ఎవరికి వారు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకుంటూ కయ్యానికి కాలు దూవుతున్నారు. తంబళ్లపల్లి నియోజకవర్గంలో జయచంద్రారెడ్డి వ్యవహార శైలితో పార్టీకి నష్టం జరుగుతోందంటూ ప్రత్యర్థి వర్గం టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో వార్ ముదిరింది. శంకర్ యాదవ్ కు తెలుగుదేశం ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్ ఉంది. కానీ గత ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులే ఆయా స్థానాల్లో సమన్వయకర్తలుగా కొనసాగుతున్నారన్న విషయాన్ని జయచంద్రారెడ్డి వర్గం గుర్తు చేస్తోంది. ఇక రాజంపేట పార్లమెంటు టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు సురేంద్ర యాదవ్ కూడా తంబళ్లపల్లి ఇన్ఛార్జ్ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. కష్టకాలంలో టీడీపీ కేడర్ ను కాపాడుకుని వైసీపీ పెట్టిన 30 కేసులను ఎదుర్కొంటున్న విషయాన్ని ఈయన అనుచరులు గుర్తు చేస్తున్నారు. తంబళ్లపల్లి నియోజకవర్గ టీడీపీలో గ్రూప్ రాజకీయాలు, గొడవలు, ఘర్షణలకు దారితీస్తున్నాయి. ఒక వర్గంపై మరొకరు కేసులు పెట్టుకోవడాన్ని చూస్తే తెలుగు తమ్ముళ్లు తగవులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలోనూ ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. వ్యవహారం శృతిమించి పార్టీతో పాటు ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతున్న సమస్య పరిష్కారం దిశగా అధినాయకత్వం చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇక మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ గత ఎన్నికలతో పాటు ఇప్పుడు అంత యాక్టివ్ గా లేరు. ఒకరిద్దరు పార్టీ కార్యకర్తలు చనిపోతే ఆయా కుటుంబాలను పరామర్శించి వెళ్లిపోయారే కానీ పార్టీపై ఫోకస్ పెట్టలేదు. జయచంద్రారెడ్డి తెలుగుదేశం పటిష్టత కోసం పనిచేస్తుంటే మాజీ ఎమ్మెల్యే వర్గం కేసులు పెట్టడం వివాదాస్పదమవుతోంది. మంత్రి నారా లోకేష్ బర్త్డే సందర్భంగా శంకర్ యాదవ్ వర్గం ఏర్పాటు చేసిన బ్యానర్లను జయచంద్రారెడ్డి అనుచరులు చించివేయడంపై రగడా జరిగింది. తంబళ్లపల్లి నియోజకవర్గం టీడీపీలో నెలకొన్న పరిస్థితులను గమనించిన చిత్తూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇటువైపు రావడానికి ఆసక్తి చూపటం లేదు. ఈ నెల 13న హార్స్లీ హిల్స్ లో నిర్వహించిన 5 మండలాల లీడర్లు కేడర్ సమావేశంలో జరిగిన ఘర్షణతో మంత్రి కలత చెందారు. టీడీపీ జోనల్ ఇన్ఛార్జి దీపక్ రెడ్డి, రాజంపేట జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో ఒక్కో మండల నేతలతో విడివిడిగా భేటీ అయినా 1-2 మండలాల సమావేశం పూర్తయ్యాక కొట్టుకోవడంతో అందరూ అవాక్కయ్యారు. అతిథుల కోసం సురేందర్ యాదవ్ ఏర్పాటు చేసిన స్వాగత బ్యానర్లను జయచంద్రారెడ్డి వర్గం చించివేయటం గొడవలకు కారణమైంది. మంత్రి సమక్షంలోనే శంకర్ యాదవ్, జయచంద్రారెడ్డి వర్గాలు ముష్టి యుద్ధానికి దిగటంతో పోలీసులు కంట్రోల్ చేయాల్సి వచ్చింది.
దీంతో మిగిలిన మండలాల భేటీని వాయిదా వేసి వెళ్లిపోయారు. మొత్తానికి ఆధిపత్య పోరుతో తంబళ్లపల్లి నియోజకవర్గంలో టీడీపీ పార్టీ పరువు మాత్రం బజారున పడింది. ఈ పరిస్థితిని పార్టీ అధిష్టానం ఎలా చక్కదిద్దుతుందో చూడాలి.